మచిలీపట్నం శాసనసభ్యుడు, అట్లాగే రాష్ట్రానికి మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర కానీ లేదా కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా అంటే ప్రజలకైనా మేలు చేయండి అంటే మేలు చేయాల్సింది పోయి వాటి మీద ఏమాత్రం దృష్టి పెట్టకుండా రోజు వ్యవస్థ మొత్తాన్ని ప్రజల ఓటు ద్వారా వాళ్ళకు వచ్చిన అధికారాన్ని కానీ వ్యవస్థను కానీ వేధింపులు తప్పితే ఇంకొక దానికి ప్రజల కోసం వేసమెత్తు కూడా వీళ్ళు వాడకుండా దానిలో భాగంగానే మీరు అడిగినట్టుగా ఈరోజు మాకే పాపం తెలియదని తెలిసి కూడా మేమేం పాపం చేయలేదని చెప్పని పోలీస్ వ్యవస్థ అందరికీ కూడా తెలిసి కూడా ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టం మొత్తాన్ని రెట్టింపు మొత్తం జమ చేసినప్పటికి కూడా ఇవాళ నా భార్య శ్రీమతి పేరుని జయసుధా గారిని జిల్లా కోర్టులో ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే 7 సంవత్సరాల పైబడి ఒక సెక్షన్ పెట్టి అరెస్ట్ చేయాలని చూశారో ఆ సెక్షన్ అసలు చెల్లదు, వర్తించదు వీరికి అని చెప్పని జిల్లా కోర్టులో తీర్పు ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ హైకోర్టులో బెయిల్ క్యాన్సిల్ చేయమని మూవ్ చేసి వాళ్ళ కేసుకు కోర్టుకు వచ్చింది. ఈ కేసు ఏంటంటే అంటే ప్రభుత్వంలో అందరూ కానీ లేదా అధికారులు కానీ ఆశ్చర్యపోయేది, కానీ మీడియా ద్వారా ప్రజలకు కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సప్లైస్ శాఖ ఏర్పడిన దగ్గర నుంచి ఇంతవరకు అంటే డిసెంబర్లో మా మీద కేసు నమోదు చేశారు. అప్పుడు కానీ లేదా ఇప్పటి వరకు కానీ మా తర్వాత కానీ ఒక్క క్రిమినల్ కేసు అనేది మా మీద తప్పితే, మా కుటుంబం మీద తప్పితే, మా భార్యాభర్తల మీద తప్పితే ఇంతవరకు ఒక క్రిమినల్ కేసు ఎవరి మీద కట్టలేదు. రెండవది, సాక్షాత్తు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి వెళ్ళి 22,000 టన్నులు పట్టుకున్నాను అని చెప్పని గోడౌన్లు సీజ్ ద గోడౌన్స్ అని చెప్పి పెద్ద పెద్ద రంకులు వేసినప్పటికి కూడా వాళ్ళెవరి మీద క్రిమినల్ కేసు లేదు. అందరి మీద 6A కేసే. తర్వాత చాలా జరుగుతున్నాయి, అన్నీ 6A కేసులే. క్రిమినల్ కేసు నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఒక్కరి మీద కూడా క్రిమినల్ కేసు సివిల్ సప్లైస్లో లేదు అంటే దాన్ని బట్టి వీళ్ళ పోకడ ఎట్లా ఉంది, వీళ్ళ దిగజారుడుతనం ఎట్లా ఉందో కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పని చెప్తూ ఇంకోటి కూడా వాళ్ళకి హెచ్చరిక చేయదలుచుకున్నాం, లేకపోతే చెప్పదలుచుకున్నాం. నన్ను, నా భార్యని, కొడుకుని మీరు వేధించినా, మానసికంగా ఒత్తిడి చేసినా, మమ్మల్ని జైల్లో పెట్టినా నా భార్య కూడా ఒకటే చెప్తుంది, అవసరమైతే మనం జైలుకి వెళ్దాం, న్యాయం జరుగుద్దని నమ్మకం ఉంది, లేదంటే వాళ్ళ వేధింపులే వాళ్ళ పై చేయి సాధిస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్ళి జైలు నుంచే వద్దాం. కానీ పొరపాటును కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేదు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకునే లేదు, మీ తప్పుల్ని మీ పాపాలని కడగటం మానేది లేదు.